ఫ్రెండ్స్, మనం ఏపీ లోకల్ ఇష్యూస్కి సంబంధించి ఫోకస్ ఆన్ ఏపీ అని హెడ్డింగ్ పెట్టి ఎన్నో వీడియోస్ చేసాం. దాంట్లో భాగంగా ఈ వీడియో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఏపీ ఒడిషా. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ ఇష్యూస్ నేర్చుకునే ముందు ఆన్ బిహాఫ్ ఆఫ్ రూపా ఐఏఎస్ అకాడమీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ది పిఎల్ ఫైనలిస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఎందుకంటే రిజల్ట్ వచ్చాయి, ఇంతకుముందే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈసీ వాళ్ళకి వచ్చాయి, నిన్న ఆల్ స్ట్రీమ్స్ వచ్చేసాయి. సో కాబట్టి ఐ వుడ్ లైక్ టు అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ఫైనలిస్ట్ సెలెక్టెడ్ స్టూడెంట్స్. అదేవిధంగా ఈ వీడియోలో మనం ఒడిషా ఆంధ్రప్రదేశ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి చర్చిస్తున్నాం. దీంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ 3-4 days బ్యాక్ ఒడిషా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ని కలిసి అమైకబుల్ రిజల్యూషన్ ఒక తీర్మానాలు కూడా చేశారు. బోత్ చీఫ్ సెక్రటరీస్ ఆధ్వర్యంలో ఒక అపెక్స్ కౌన్సిల్ కూడా, అంటే హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో భాగంగా చాలా అంశాలు న్యూస్లోకి వచ్చాయి మనకి. దాంట్లో వంశధార ప్రాజెక్టు, వంశధార నాగావళి ఇంటర్లింకింగ్, నేరేడి బ్యారేజ్, గొట్టా బ్యారేజ్, జంజావతి ప్రాజెక్ట్, బలమేలా ప్రాజెక్ట్, బహుదా రివర్, అప్పర్ శ్రీలేరు ప్రాజెక్టు. ఈ అంశాలన్నీ కూడా ఉత్తర ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి న్యూస్లోకి వచ్చాయి కాబట్టి మనం చర్చించుకుందాం. సో అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఈ శ్రీకాకుళం బోర్డర్లో, ఒడిషా బోర్డర్లో 16 గ్రామాలు ఏపీ వెల్ఫేర్ స్కీమ్స్కి ఆకర్షితులై వాళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసి 16 గ్రామాల ప్రజలు కూడా మేము ఒడిషాలో ఉండము, ఆంధ్రప్రదేశ్లో కలుస్తామని చెప్పడం జరిగింది. ఈలోగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఒకటి రన్ చేసింది ఏపీ గవర్నమెంట్. దాంట్లో భాగంగా ఏపీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హెల్త్ వర్కర్స్ కానీ అక్కడ 16 గ్రామాలకు వెళ్ళి వ్యాక్సిన్ ఇస్తూ ఉంటే, ముఖ్యంగా కొటియా విలేజ్, కొటియా KOTIA కొటియా విలేజ్లో అబ్జెక్షన్ చెప్పారు ఒడిషా అధికారులు కూడా. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో న్యూస్లకు వచ్చాయి. అలాగే మనకి జూన్లో 2021 జూన్లో, అంటే ఈ సంవత్సరం జూన్లో మనకి వంశధార వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా ఏపీ వంశధార నది మీద నేరేడి బ్యారేజ్ కన్స్ట్రక్షన్ కోసం పర్మిషన్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒడిషా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ని కలిసి అమైకబుల్ సెటిల్మెంట్ కోసం గొడవలు లేకుండా 2 రాష్ట్రాలు సహోదరభావోదయంతో సాల్వ్ చేసుకోవడం కోసం వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇవన్నీ న్యూస్లోకి వచ్చాయి. ఒకసారి చూద్దాం మనం ఏ అంశాలు వచ్చాయన్నది. ఇది వంశధార రివర్ డయాగ్రామ్. వంశధార రివర్ అనేది మనం చూస్తే ఇది తూర్పు వైపు ప్రవహిస్తుంది, ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్. ఒడిషాలో కలహండి గ్రామంలో పుట్టింది. తువాపుల్ రాంపూర్ అని చెప్పి ఒక ప్లేస్లో కలహండి అనే ఒక జిల్లా, కలహండి జిల్లాలో పుట్టిందనమాట. సో ఆరిజిన్ కలహండి, 254 కిలోమీటర్లు దీని యొక్క పొడవు. దీని క్యాచ్మెంట్ ఏరియా చూస్తే 10,830 కిలోమీటర్స్, 10,000 అంటే 11,000 సుమారు. దాంట్లో 8,000 కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియా ఒడిషాలో ఉంది. ఓన్లీ సుమారు 3,000 కిలోమీటర్లు మాత్రమే, స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే మనకి ఆంధ్రాలో ఉందన్నమాట. అంటే మెజారిటీ క్యాచ్మెంట్ ఏరియా వంశధార 8,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఒడిషా, ఓన్లీ అప్రాక్సిమేట్లీ 3,000 స్క్వేర్ కిలోమీటర్స్ మనకి ఆంధ్రప్రదేశ్. మరి ఈ యొక్క వంశధార రివర్ కళింగపట్నం, శ్రీకాకుళంలో, ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ కళింగపట్నం, పుట్టిందేమో కలహండి ఒడిషా, సముద్రంలో కలిసేది కళింగపట్నం. అలాగే ముఖలింగం కూడా శ్రీకాకుళంలో పాపులర్ ప్లేస్, అది కూడా ఈ వంశధార నది ఒడ్డున ఉంది ముఖలింగం. సో దీని క్యాచ్మెంట్ ఏరియా 10,830 స్క్వేర్ కిలోమీటర్స్, నథింగ్ బట్ 11,000 వేసుకున్నా కూడా అప్రాక్సిమేట్లీ 8,000 ఏమో ఒడిషా, 3,000 ఆంధ్రప్రదేశ్. ఇది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇదంతా వంశధార బేసిన్, ఇది నాగావళి బేసిన్. ఈ 2 ఇంటర్లింక్ చేయాలి మనం, ఈ 2 కూడా ఇంటర్లింక్ చేయాలన్నమాట. సో ఇది మన ఆలోచన. అయితే ఒడిషా ఈ వంశధార వాటర్ను కూడా ఇక్కడ ఋషికలియా రివర్ ఉంది, ఋషికలియా, దీని పేరు ఋషికలియా రివర్ అంటాం. ఈ రివర్కి డైవర్ట్ చేస్తుంది, ఈ వాటర్ని ఈ రివర్కి డైవర్ట్ చేస్తుంది అనమాట. దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తున్నాం.
మన వంశధారని ఎటు డైవర్ట్ చేయడాన్ని అది వ్యతిరేకిస్తుంది అనమాట. ఈ విధంగా మనకి అటు నాగావళి, వంశధార, ఋషికల్య ఈ 3 నదుల బేసిన్స్ కూడా వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో మనకి ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటిదే కాదు, ఎప్పుడో 62 నుంచి కూడా ఉంది, 62 నుంచి కూడా నడుస్తుంది ఈ వివాదం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన చర్చలు జరిపారు. మరి దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా న్యూస్లోకి వచ్చాయి. ఏంటో చూద్దాం ఒకసారి. మనకి ఈ యొక్క వంశధార నదికి మెయిన్ ట్రిబ్యూటరీ మహేంద్ర తనయ మేజర్ ట్రిబ్యూటరీ అన్నమాట. అయితే ఈ వంశధార మీద రేగులపాడు బ్యారేజు, గొట్టా బ్యారేజు ఈ 2 కూడా లొకేషన్ వైజ్ ఆంధ్రప్రదేశ్లోకి వస్తాయి. ఏపీ ఈ 2 కూడా లొకేషన్ వైజ్. రేగులపాడు, గొట్టా బ్యారేజు. అదేవిధంగా ఇవి గొట్టా బ్యారేజ్ని 1977లో మనకి ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. 30 TMCFT, 2 లక్షల ఎకరాలు ఆయకట్టు, 2 lakhs ఎకరాస్ అగ్రికల్చర్ ఆగికట్టు అనమాట, వ్యవసాయంకి పనికొస్తుంది. గొట్టా బ్యారేజ్ దీన్ని కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది ఎవరు, మన ఒడిషా. రేగులపాడు బ్యారేజ్, గొట్టా బ్యారేజ్. అలాగే నేరేడి బ్యారేజ్ ఇది ఇప్పుడు 62లో అగ్రిమెంటు, 52లో అగ్రిమెంట్ అయింది. 2.5 lakh ఎకరాస్ ఇది మనకి అగ్రికల్చర్ ఫెసిలిటీస్ కల్పిస్తుంది. అయితే ఈ నేరేడి బ్యారేజ్ ఎక్కడ ఉంది లొకేషన్ వైజ్ ఒడిషాలో ఉంది. ఈ 2 ఏమో ఆంధ్రాలో శ్రీకాకుళంలో ఉన్నాయి. ఇదేమో నేరేడి బ్యారేజ్ ఒడిషాలో ఉంది. 62లో అగ్రిమెంట్ అయింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం 106 ఎకరాల ల్యాండ్ని ఒడిషా గవర్నమెంట్ సేకరించి మనకి ఇస్తే మనం బ్యారేజ్ కడతాం. కట్టేది మనం, ల్యాండ్ అక్విజిషన్ ఒడిషా చేయాలి. 106 ఎకరాస్. ఇక్కడ సమస్య వచ్చింది. ఎందుకంటే 70 TMCFT వాటర్ ఇది వేస్ట్గా ఎవరి ఇయర్ కూడా మనకి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇది మనం చూస్తే నేరేడి బ్యారేజ్ వీ కెన్ స్టోర్ 70 TMCFT వాటర్, ఈ బ్యారేజ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు 80 TMC వాటర్ని మనం ఒక వైర్ అంటే ఒక ఆనకట్ట లాంటిది కట్టామన్నమాట, స్లూయిస్ వైర్. మరి మిగతా 70 TMCFT వాటర్ వేస్ట్కి వెళ్ళిపోతుంది. ఈ వైర్ కట్టడం వల్ల బార్డర్లో 80 TMCFT వాటర్ని మనం డైవర్ట్ చేసుకుని యూటిలైజ్ చేసుకుంటున్నాం. మిగతాదంతా కూడా వేస్ట్గా అయిపోతుంది. మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే మనకి ఆ ఒడిషా సహకారం కావాలి. ఓవరాల్గా చూస్తే మనకి వంశధార టోటల్ అవైలబిలిటీ వాటర్ 115 TMCFT వాటర్ వంశధార. దీంట్లో ఏపీ షేర్ 57. దాంట్లో మనం యూటిలైజ్ చేసుకునేది 30 కూడా లేదు, 30 TMCFT కూడా లేదు. మిగతా వేస్ట్గా వెళ్ళిపోతుంది. 2 రాష్ట్రాలకి వేస్టే. అయితే మన 50% యూజ్ ఆఫ్ వాటర్ ఈ యొక్క అగ్రిమెంట్ నేరేడి బ్యారేజ్కి సంబంధించి 1962లో జరిగింది. 50% వాటర్ యూసేజ్ ఆఫ్ వాటర్. మరి మన 50% వాటర్ని మనం యూటిలైజ్ చేసుకునేందుకు మనం ఇనిషియేట్ చేసాం. దాంట్లో భాగంగానే గొట్టా బ్యారేజ్, నేరేడి అనే ప్లేస్లో బ్యారేజ్ కట్టాలి మనం. అయితే ఇది ముఖ్యంగా ఒడిషాలో ఉంది. గొట్టా బ్యారేజ్ అంటే మనకి శ్రీకాకుళంలో ఉంది, ప్రాబ్లం లేదు, మనం ఇనిషియేట్ చేసేసాం. మరి నేరేడి అనేది ఒడిషాలో ఉంది కాబట్టి అది ఆ ప్రాంతాలని ల్యాండ్ అక్విజిషన్ చేసి మనకి ఇస్తే మనం ఇనిషియేట్ చేస్తాం. కాబట్టి ఏపీ టేకెన్ అప్ టు కన్స్ట్రక్ట్ ది యూజ్ ఆఫ్ వాటర్, బట్ ఒడిషా డిడ్ నాట్ టేకెన్ ఎనీ స్టెప్స్. బట్ అదేం చేస్తుంది, వేరే ప్లేస్లో కట్టి మనకి హరబంగి డ్యామ్, ఇది వంశధార మేము కట్టి ది డైవర్ట్ వాటర్ ఇంటూ ఋషికలియా రివర్. దీన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. వితౌట్ పర్మిషన్, వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఏపీ, మన ప్రమేయం లేకుండా, మన కన్సెంట్ లేకుండా ఈ డ్యామును, హరబంగి డ్యామును అది కట్టి ఆ వాటర్ని నాగావళి రివర్లోకి డైవర్ట్ చేస్తుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మనం. అదేమో నేరేడి బ్యారేజ్, గొట్టా బ్యారేజ్ అనేమో ఒడిషా వ్యతిరేకిస్తుంది. ఇవి సమస్యలు అన్నమాట. ఓకే, మరి దాంట్లో భాగంగా చూస్తే మనకి అలాగే జంజావతి ప్రాజెక్టు ఇది మీడియం ప్రాజెక్ట్ అనమాట. జంజావతి ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ నాగావళి రివర్. దీన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజ్యలక్ష్మీపురం విజయనగరంలో కట్టడం జరిగింది. ఇది ఓపెనింగ్ 1 జనవరి 2006. ఏషియాలోనే ఫస్ట్ రబ్బర్ డ్యామ్ ఏషియాలో. దీని స్టోరేజ్ కెపాసిటీ 4 TMCFT ఏషియాలోని. మరి ఈ డ్యామ్ను కూడా, ఈ ప్రాజెక్ట్ని కూడా అది అబ్జెక్ట్ చేస్తుంది అనమాట. ఎవరు, మన ఒడిషా. ఇంకా ఇప్పటికొచ్చి కన్స్ట్రక్షన్ పూర్తిగా కాలేదు. ఏది జంజావతి ప్రాజెక్ట్ అనమాట. ఓకే, అదేవిధంగా మనం పోలవరం ప్రాజెక్టు ఇది ఆల్రెడీ రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టారు 90 సెక్షన్లో. అకార్డింగ్ టు 90 సెక్షన్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఇది నేషనల్ ప్రాజెక్టు. మరి దీనికి పోలవరం తోటి సంబంధించి తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాలు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ని
తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఒడిషా. ఎందుకంటే ఒడిషాలో మల్కానగిరి అనే జిల్లా కంప్లీట్ ఎఫెక్ట్ అవుతుందట, మల్కానగిరి డిస్టిక్. అలాగే ఛత్తీస్గఢ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మల్కానగిరి జిల్లా అనమాట. కాబట్టి ఈ విషయం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగిందనమాట. సో మల్కానగిరి అంటే పోలవరం ప్రాజెక్టు వల్ల ఏ జిల్లాకి ఎఫెక్ట్ అవుతుంది? మల్కానగిరి. అలాగే బహుదా రివర్, బహుదా ఇది 73 కిలోమీటర్లు, చాలా చిన్న రివర్. ఇది ఆరిజిన్ రామ్గిరి హిల్స్, గజపతి డిస్టిక్. రామ్గిరి హిల్స్ అది ఒడిషా గజపతి డిస్టిక్ నుండి శ్రీకాకుళం డిస్టిక్లోకి ఎంటర్ అవుతుంది, శ్రీకాకుళం కూడా ప్రవహిస్తుంది అనమాట. సో ఈ బహుదా రివర్ వాటర్ ఇష్యూస్ కూడా మనకి పెద్ద కాంట్రవర్సీగానే మారాయి అన్నమాట. అదేవిధంగా బలిమెల ప్రాజెక్టు ఇది లొకేషన్ బలిమెల ఒడిషాలో ఉంది, మల్కానగిరి జిల్లా ఒడిషా. బలిమెల ప్రాజెక్టు ఇది సీలేరు నది పైన, సీలేరు అంటే దీన్ని లైఫ్ లైన్ టు ఆంధ్రప్రదేశ్ అంటారు. లైఫ్ లైన్ టు ఆంధ్రప్రదేశ్, ఏపీ. విచ్ రివర్ ఈజ్ కాల్డ్ లైఫ్ లైన్ టు ఏపీ? సీలేరు రివర్ అనమాట. ఈ సీలేరు మీద ఒడిషాలో బలిమెల ప్రాజెక్ట్ కట్టారు. దీని ఇష్యూలో కూడా, ఎందుకంటే ఇక్కడ ఈ ఒడిషాలో మనం ఈ బలిమెల ప్రాజెక్ట్ కదా ఒక పవర్ ప్లాంట్ పెట్టాలని 30 మెగావాట్స్ తోటి. ఒడిషా ఈజ్ నాట్ పర్మిటింగ్. ఒక హైడ్రో పవర్ స్టేషన్ 30 మెగావాట్స్లో పెట్టాలి, ఆ భూభాగంలో పెట్టాలి మనం యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం. కానీ ఇట్ ఈస్ నాట్ గివింగ్ పర్మిషన్ అనమాట. ఎలా పెట్టగలం మనం? అదొకటి. అదేవిధంగా మనం చూస్తే అప్పర్ సీలేరు ప్రాజెక్టు ఇది విశాఖపట్నంలో ఉంది, 240 మెగావాట్స్. ఇది కూడా సీలేరు నది పైన ఉంది, సీలేరు నది పైన ఉంది. ఇది కూడా కాంట్రవర్సీ. ఇది కూడా అబ్జెక్ట్ చేస్తుంది ఒడిశా. విశాఖపట్నంలో అప్పర్ సీలేరు 240 మెగావాట్స్. చూడండి, ఇన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. ఇవన్నింటి కోసం కూడా మనకి ఒడిశాకి ఏపీకి మధ్య అమైకబుల్ సెటిల్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. అలాగే మనకి మార్చ్కొండ ప్రాజెక్టు, ఈ మార్చ్కొండ ప్రాజెక్టు హైడ్రో పవర్ ప్రాజెక్టు. ఇది కూడా ఒడిశా మనకి ఏపీ ఒడిశా. అయితే ఇది ఫస్ట్ హైడ్రో పవర్ స్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది కూడా కాంట్రవర్సీ అయింది ఈ మధ్య. యాక్చువల్గా ఇది మనం చూస్తే 70-30% షేరు, 30 ఏమో ఒడిశా, 70 మంది. అయితే ఇది కాస్త షేర్ మారింది ఇప్పుడు 50-50, అంటే 20% మనం ఎక్స్ట్రా ఇచ్చినాం. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ పవర్ అథారిటీ ఆ 20%కి అమౌంట్ ఎంత డిసైడ్ చేస్తుందో అది ఒడిశా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు 50-50, ఇంతకుముందు 70-30%, ప్రజెంట్ 50-50. మార్చ్కొండ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ హైడ్రో పవర్ స్టేషన్ మార్చ్కొండ. ఇది ఒడిశాలో ఉంది, షేర్ 70-30, కానీ ఇప్పుడు 50-50%. నో ఒడిశా గెట్స్ షేర్ 50%. ఆ 20% కంపన్సేషన్ ఏదైతే ఉందో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు, రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు డిసైడ్ చేస్తుంది, అది ఏపీకి చేస్తారనమాట. ఓకే, ఇవి ముఖ్యంగా మనకి ఒడిశాకి మనకి ఉన్న వాటర్ ఇష్యూస్ అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీంట్లో గొట్టా బ్యారేజ్ వచ్చింది, నీరెడ్డి బ్యారేజ్ వచ్చింది, జింజావతి వచ్చింది, బౌద్ధా రివర్ వచ్చింది, బలిమెల ప్రాజెక్ట్ వచ్చింది, అప్పర్ సీలేరు వచ్చింది, మార్చ్కొండ వచ్చింది. సో వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి వెనుకబడుతుంది కాబట్టి వాటిని సమస్యను తీర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నవీన్ పట్నాయక్ ఒడిశా సీఎంని కలవడం జరిగిందనమాట. ఓకే రైట్ ఫ్రెండ్స్. అదేవిధంగా మన టెస్ట్ సిరీస్ మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఈ టెస్ట్ సిరీస్ అనేది 40 పైన ఉంటాయని చెప్పాను. ఈ టెస్ట్ సిరీస్ రెడీగా ఉన్నాయి, అప్లోడ్ చేస్తామని కూడా. ఆల్మోస్ట్ 90% అప్లోడెడ్ టెస్ట్ సిరీస్ అని కూడా. ఒక 4-5 పేపర్లు చేస్తే మొత్తం అయిపోతుంది. ఈ టెస్ట్ సిరీస్ని మిస్ కాకుండా ఆల్ ఆఫ్ యూ మస్ట్ రైట్. యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంతో లాభం పొందుతారనమాట. అంత ఆ విధంగా సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ని రాయడం జరిగింది. ప్రతిదీ కూడా ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, ఏపీ బైఫర్కేషన్, డిజాస్టర్, సస్టైనబుల్ అన్నీ కూడా. సో లేటెస్ట్ కూడా అప్లోడ్ చేస్తాం మేము. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఈ వీడియోని పాస్ చేయండి, ఎంతో బెనిఫిట్ పొందుతారు. ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండ్స్ అనమాట ఈ వీడియోలో అన్నీ కూడా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.